ఈ వీడియో మ్యారీడ్ ఉమెన్స్కే సిగ్గు లేకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీకు మ్యారేజ్ అయిపోయాక పిల్లలు పుట్టాక నీ మొగుడు ఇంకెవరితోనైనా ఎఫ్ఐఆర్లో ఉన్నాడు అనుకో, వాడిని దూరం పెట్టడానికి మీరు చూడొద్దు. అదేంటి బ్రో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి మగాడిలో. ఒకటి, నీ ప్రేమకి సరెండర్ అయ్యి నీకు తెలిసిపోయిందని చెప్పి వాడు చాలా జాగ్రత్తగా పడి ఉంటాడు. అండ్ సెకండ్ టైప్, తెగించే మగాడు. సరే ఎలాగో తెలిసిపోయింది, ఇప్పుడు పీకేదేం లేదు, నాకు అదే కావాలి అని చెప్పి వీడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు అనుకోండి, ఇక్కడ పోయేది నీ ఫ్యూచర్, నీ పిల్లల ఫ్యూచర్. ఇన్ కేస్ వీడు తగులుకున్న అవతల అమ్మాయి కానీ ఆంటీ కానీ తను కూడా ఈ మాదిరిలాగా చాలా గట్టిగా ఉందనుకో, ఇంకా నీ జీవితం సంకనాగిపోద్ది. ఇన్ కేస్ నీ మొగుడు ఏదైనా తప్పు చేసి ఉంటా వాడికి అర్థమయ్యేలా చెప్పు, నేను నీకేం తప్పు చేశానని తన దగ్గరికి వెళ్తున్నావు, సరే ఫోన్లే రా పోనీ చూసుకో, కాకపోతే మళ్ళీ ఇంకోసారి తన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి ఇలా కన్విన్స్ చేసుకో. నా మనసు ఒప్పుకోవట్లేదు, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నువ్వు అలా చెప్పి మంత్స్ వాడిని దూరం పెట్టుకున్నావు అనుకో, రేపు పోయేది నీ కాపురమే. ఈ సిచ్యువేషన్లో అవతల పర్సన్ ఎలా ట్రీట్ చేస్తుంది తెలుసా? పర్లేదు లేరా, నేను నీకున్నాను కదా, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి తన మీద ఎఫెక్షన్ పెరుగుద్ది, కానీ నీ మీద కాదు. నువ్వు ఎంత దూరం పెట్టినా అవతల తను అంత ప్రేమ చూపిస్తుంది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకో. అంటే మీ థింకింగ్ అంతా ఎలా ఉంటుంది తెలుసా? దూరం పెడితే మగాడు మారిపోతాడు కదా అని అనుకుంటారు. వాడు ఏం చేస్తాడంటే వాడు ఆప్షన్స్ వెతుక్కుంటాడు, వాడేం ఆగిపోడు. ఎలాంటి మగాడు ఆగిపోతాడో చెప్తా చూడు. నీ ప్రేమకి బానిసై ఉండి నువ్వు చెప్తే నువ్వు అన్నావంటే నీ కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడే మగాడు ఉంటాడు చూడు, వాడు ఆగిపోతాడు. మీ మొగుళ్ళకి అంత సీన్ లేదు, ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు కాబట్టి క్లియర్గా చెప్తున్నా. లేదు బ్రో, మా మనసుని చంపుకొని మేము వెళ్ళలేము, నువ్వు అబ్బాయిలకే సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు అంటే నీకు సీరియస్గా తర్వాత జరిగే ఇన్సిడెంట్ చెప్తా, నువ్వు దూరం పెడతావు, తన బాగా దగ్గర అవుద్ది. ఈ మాదిరి ఉంది కదా, దానిలా చేస్తుంది, ఇంటికి వస్తుంది, గొడవ పెట్టుకుంటుంది. నీ మొగుడు దాని పక్కే సపోర్ట్ చేస్తాడు, నీ పిల్లల్ని వదిలేస్తా అంటాడు. నీ మొగుడు ఏం చేశాడు తెలుసా? దాంతో పారిపోయాడు. ఎందుకంటే తనది మోజు, తనది బాగా మోజు కాబట్టి నేను వదిలేసి నీ మొగుడు వెళ్ళిపోయాడు. పర్లేదు, అలా వెళ్ళిపోయినా నా పర్లేదు, అసలు నా మొగుడు ఏమైపోయినా పర్లేదు, నాకు నా మనస్సే ఇంపార్టెంట్. నువ్వు అలా అంటే వెళ్ళొద్దు. ఇన్ కేసు నువ్వు వెళ్ళకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశా. నీకు నీ మనసే ఇంపార్టెంట్, వాడే మారుతాడులే అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. సో నమ్మితే నమ్ము, లేదంటే లేదు. నేను చెప్పాల్సింది అయితే చెప్పా, నీ ఇష్టం. ఇంకా సీరియస్గానే మ్యారేజ్ అయిన అమ్మాయికి వీడియోని షేర్ చేయి, ఖచ్చితంగా యూజ్ అవుద్ది.